ఈ రోజు నుంచి మనం నవరాత్రి పూజల్ని చేసుకుంటున్నాం. ఇక్కడ దీంతో పాటుగా సప్తసతి పారాయణం అనేటువంటిది, సప్తసతి విధానంతో హోమం అనేటువంటిది. ఈ నవరాత్రులు అనేటువంటివి అమ్మవారు ఈ మహిషాసురుణ్ణి సంహరించినటువంటి రోజుల కింద మనం పూజ చేసుకుంటాం. దానికి సంబంధించినటువంటి అమ్మవారు ఏ అవతారాలు ఎత్తారు, ఈ మహిషుణ్ణి మొదలైనటువంటి వాడిని సంహరించవలసినటువంటి అవసరం ఏమిటి వచ్చింది, ఇటువంటివన్నీ కూడా మనకు వివరిస్తూ ఉండేటువంటి ఒక చిన్న పారాయణ భాగం పురాణముల్లో ఉన్నటువంటిది దేవీ సప్తసతి. అందులో 700 శ్లోకాలు ఉన్నాయి కాబట్టి దానికి సప్తసతి అని పేరు వచ్చింది. దీన్ని దేవీ సప్తసతి అంటాం, దుర్గా సప్తసతి అంటాం, చండీ సప్తసతి అంటాం. ఏదైనా సరే అందులో అమ్మవారుకి సంబంధించినటువంటి ఆవిడ ఈ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, చండముండుల్ని, శుంభుల్ని, మహిషాసురుణ్ణి, వీళ్ళని సంహరించడం అనేటువంటి దాంతో పాటుగా ఈ మధుకైటభుల్ని విష్ణువు సంహరించడం అనేటువంటిది కూడా ఇందులో చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ దేవీ సప్తసతి అనేటువంటిది 3 భాగాలుగా విభజించారు. ప్రథమ చరితము, మధ్యమ చరితము, ఉత్తమ చరితము అని చెప్పి మొత్తము 3 భాగములు. దీంట్లో ఒక్కొక్క భాగంలో అమ్మవారు ఒక్కొక్క రూపంతో మనకి దర్శనమిస్తుంది. సరస్వతి కింద, మహాలక్ష్మి కింద, మహాకాళి కింద, ఈ 3 రూపాల్లోనూ ఆవిడ జన్మిస్తుంది. అంటే ఆ 3 రూపాల్లో ఆవిడ ఉద్భవించడం. ఈ 3 రూపాల్లో ఏ రకంగా ఉద్భవించింది అనేటువంటిది మళ్ళీ చివర మూర్తిత్రయ రహస్యం అని చెప్పి విడిగా మళ్ళీ ఒక కొంత భాగం ఉంటుంది. దాంట్లో వివరంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మొట్టమొదట దీన్ని ఈ మార్కండేయుడు అనేటువంటి ఋషి దీన్ని చెప్తూ ఉంటాడు. ఈ కథ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, మనకి మనువులు 14 మంది ఉన్నారు. దాంట్లో ఇప్పుడు మనం 7వ మనువు అయినటువంటి వైవస్వత మనువు అనేటువంటి మనువు యొక్క కాలంలో మనం ఉన్నాం. ఈ వైవస్వత మనువు అయిన తర్వాత సావర్ణి అనేటువంటి మనువు వస్తాడు. ఆ సావర్ణి మనువుగా అవ్వడానికి పూర్వము జరిగినటువంటి ఒక కథ. అంటే ఎవరైతే సావర్ణి అనేటువంటి మనుత్వాన్ని పొందబోతున్నాడో ఆ మహారాజు యొక్క జీవితంలో జరిగినటువంటి, ఆయన పూర్వజన్మలో ఒక మహారాజుగా ఉండగా జరిగినటువంటి కథ ఇది. ఆ సురధుడు అనేటువంటి ఒక రాజు. ఈ రాజు తన శత్రువులైనటువంటి ఈ కోలా విధ్వంసులు అని చెప్పి వాళ్ళు ఒక శత్రువులు, ఈయనకే వాళ్ళకి కూడా ఎప్పుడూ శత్రుత్వం ఉంది, వాళ్ళ చేతుల్లో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఒక పరిమితమైనటువంటి ప్రాంతానికి మాత్రమే రాజుగా ఆయన మిగిలితే, తర్వాత ఆయనకి తట్టుకోలేక ఇంత సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడిని ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానని చెప్పి వేటకి వెళ్తున్నటువంటి నెపం పెట్టుకుని అడవుల్లో వెళ్ళిపోయి అక్కడే ఒక ఋషి యొక్క ఆశ్రమంలో ఉంటూ అలాగే అక్కడే ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత ఆయనకి ఒక రోజున వీళ్ళందరూ గుర్తొచ్చారు. ఈ భార్య పిల్లలు, తన భృత్యులు, వీళ్ళంతా కూడా ఏమిటి నా వైపు ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళల్లో చేరిపోయి వాళ్ళకి సేవలు చేస్తూ హాయిగా ఉన్నారు కదా, ఏమిటి ఇలా ఉంది అని చెప్పి ఇలా పరిస్థితి గురించి ఆలోచించుకుంటుంటే ఆయనకి ఒక సుమేధుడు అనేటువంటి ఒక వైశ్యుడు ఆయనకి కనిపిస్తాడు. అతను కూడా ఏంటంటే భార్య పిల్లలందరూ కూడా ఇంట్లోంచి తరిమేసి ధనాన్ని అంతటిని రాకుంటే ఆయన అడవులకు వచ్చేసాడు. అడవులకు వచ్చినా కానీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. అయ్యో మా ఆవిడ ఇప్పటికి వంట వండిందో లేదో, పిల్లలకి పెట్టిందో లేదో, వాళ్ళని స్కూల్కి పంపించిందో లేదో, ఇటువంటి ఆలోచనలు ఆయనకి. ఈయన ఆయన పలకరిస్తూ ఎవరు మీరు ఇలా అంటే ఇలాగా అని చెప్పి నా వాళ్ళ గురించి ఆలోచిస్తూ దుఃఖంగా ఉన్నాను అంటే, అదేవిడి మిమ్మల్ని తరిమేసినటువంటి వాళ్ళు కదా, వాళ్ళ గురించి ఇంకా ఆలోచిస్తున్నారు అంటే అదే నాకు అర్థం కావటం లేదు, ఈ మమకారం అనేటువంటిది ఎందుకు పోవటం లేదో నాకు అంటే, అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి అక్కడ సమాధి అనేటువంటి ఒక ఋషి ఉంటే, సమాధి వైశ్యుడు, ఈ వైశ్యుని పేరే సమాధి, ఈ ఋషి పేరు సుమేధుడు. ఆయన దగ్గరికి వెళ్తే అప్పుడు ఆయన చెప్తూ మాయా అనేటువంటిది ఉంది. ఈ మాయా అనేటువంటిది మనుషుల్ని మోహింపజేస్తూ ఉంటుంది, ఇలాగే మాయలో పడేస్తూ ఉంటుంది. ఈ యోగమాయ అనేటువంటి రూపంలో విష్ణువుకే నిద్ర చేకూర్చింది ఈవిడ. అలాగే విష్ణువు యోగమాయకి లోబడినటువంటి వాడే నిద్రలో ఉండగా ఆయన యొక్క చెవిలోంచి ఆ గులిమిలోంచి 2 మధుకైటభులు అనేటువంటి రాక్షసులు పుట్టారు. ఈయన నాభికమలంలో ఉన్నటువంటి బ్రహ్మను చూసి వాళ్ళు అతన్ని చంపుదామని వెళ్తే ఈ బ్రహ్మేమో ఈయన లేకపోతే ఈయన లేవలేదు. అప్పుడు ఆయన మహామాయకి గురించి స్తోత్రం చేసి, అమ్మా నీ వల్ల అందరూ కూడా నిద్రలోకి వెళ్ళిపోతారు,
నువ్వు వాళ్ళని కమ్మివేస్తావు, ఇదిగో ఇప్పుడు విష్ణువుని కూడా కమ్మివేస్తావు నువ్వు, ఆయన్ని దయచేసి నువ్వు ఆయన విడిచిపెడితే ఆయన లేస్తాడు, వీళ్ళతో యుద్ధం చేసి నన్ను రక్షిస్తాడు అంటే అప్పుడు ఆయన లోపల నుంచి ఆయన్ని ఆవరించినటువంటి ఆ మాయాశక్తి ఎవరైతే ఉన్నారో యోగమాయ ఆవిడ బయటకు వచ్చేస్తుంది విష్ణువు నుంచి. అప్పుడు విష్ణువు లేచి వాళ్ళతోటి కొన్ని వేల సంవత్సరాలు అలాగ యుద్ధం చేస్తే ఎప్పటికీ తెమలపోతే మళ్ళీ ఆవిడ్ని ప్రార్థిస్తే ఆవిడ వాళ్ళల్లో ప్రవేశిస్తుంది. వాళ్ళల్లో ప్రవేశించగానే వాళ్ళకి గర్వం వచ్చి అప్పుడు ఏం చేస్తారు, ఏమయ్యా నువ్వు చాలా బాగా యుద్ధం చేస్తున్నావు, మాతోటి వరం ఏదైనా కోరుకుంటారు. ఇలాంటి అవకాశం దొరికింది కదా అని, అయితే మీరు నా చేతిలో చనిపోండి అని ఈయన కోరుకుంటాడు. కోరుకుంటే అప్పుడు అమ్మ మనం దొరికిపోయామే, వీళ్ళు మనం మోసం చేశారని చెప్పి చుట్టూ చూస్తే ఇదంతా కూడా సముద్రం. సరే అయితే నీళ్లు లేనటువంటి ప్రదేశం ఎక్కడుంటే అక్కడ చంపు మమ్మల్ని అంటారు. చంపు అంటే అప్పుడు ఆ విష్ణువు ఆలోచించి తన తొడ మీదకి వాళ్ళని లాగి, తను విశాలమైపోయి ఆ తొడ మీదకి లాగి అక్కడ వాళ్ళని సంహరిస్తాడు. అలాగా మా యోగమాయ యొక్క ప్రభావం వల్ల ఈ విష్ణువు మధుకైటముల్ని సంహరిస్తాడు. ఇది ఈ మొట్టమొదటి రోజు ఉండేటువంటి మనకి చండీ పారాయణము, అదే చేసుకుంటాం. హోమం చేసినప్పుడు కూడా మళ్ళీ అదే హోమం చేసి మనము చేస్తాం. అంచేత ఈ రోజున సరస్వతి అనేటువంటి అమ్మవారి యొక్క చరిత్ర కింద లెక్కది. ఆ తర్వాత మళ్ళీ మహిషాసురుడిని సంహరించడం అనేటువంటి కథతోటి మళ్ళీ రెండవది రేపు ఎల్లుండి జరిగేటువంటి కథ మళ్ళీ వాళ్ళకి సంబంధించింది. స్వస్తి.